కానీ నన్ను ఎవరు అనుమానించరు. అసలు అది ఆత్మహత్య అవుతుందే కానీ హత్య అనుకోరు. అంత తేలిగ్గా హత్య చేస్తాను అన్నమాట. నేను హత్య చేస్తే ఏ పోలీస్ అధికారి నన్ను పట్టుకోలేడు, పరమాత్ముడు కూడా కనిపెట్టలేడు. మై గాడ్, అంటే నీకు హత్య చేయడం అంటే మంచినీళ్ళ ప్రాయం అన్నమాట. అవును, నేను తుపాకీ పట్టుకుంటే 100 మందినైనా గురి తప్పకుండా కాల్చగలను. నువ్వే కాదు, నేను కూడా తుపాకీ గురి తప్పకుండానే కాల్చగలను. నువ్వు గురి తప్పకుండా కాల్చగలవా? అవును. నీ దగ్గర తుపాకీ ఉందా? ఉంది. ఏది ఐబు? ఇప్పుడు చెప్పు, దేని కాల్చమంటావు? నీ ఇష్టం. అయితే ఓకే. హ్యాండ్సమ్ మిస్టర్ రాసింహ, నేను నిన్నే కాల్చి చంపాలి అనుకుంటున్నాను. చెయ్యి, నీ చేతుల్లో సంతోషంగా చనిపోతాను. నేనే జోక్ చేయడం లేదు. నేను మిస్టర్ రాసింహ, నేను నిన్ను నిజంగానే చంపాలి అనుకుంటున్నాను. నేను సీరియస్ గానే చెప్తున్నాను. శాంతి షూట్ చేయి. నేను నిన్ను ఎందుకు చంపాలి అనుకుంటున్నాను తెలుసా? నీ మీద నాకు అంతులేని పగ. ఎందుకంటే మీ అన్నయ్యని నేను చంపాను, దాని ప్రతీకారంగా నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. అయితే అసలు ఏమిటో నీకు తెలిసిందనమాట. నీ గురించి ఇప్పుడు తెలియజం కదే నా తింగర బుచ్చి. నువ్వు మొదటిసారిగా నా దగ్గరకు వచ్చినప్పుడే ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. నువ్వు హొయలు వగలు కురిపిస్తుంటే నీ అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నానే కానీ నీ పట్టుదల చూస్తే మాత్రం నాకు ముచ్చటేసింది. అందుకే నా మాటలు నమ్మి నిన్ను నమ్మించాను. మా అన్నయ్యను హత్య చేసి నన్ను అనాథం చేశావు. అందుకే నీ మీద నిన్ను కసి తీర కాల్చి చంపి మా అన్నయ్య ఆత్మకు శాంతి కలిగిస్తాను. మీ అన్నయ్య అనేక మందిని హత్య చేసిన దుర్మార్గుడు, అందుకే నా చేతుల్లో బలైపోయాడు. మా అన్నయ్య దుర్మార్గుడా? నో, నేను నమ్మను. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. 3 దుర్మార్గులు నన్ను అంతం చేయాలని 6 లక్షలు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. ఎవరు వాళ్ళు? ఆ డబ్బు తీసుకుని మీ అన్నయ్య సుధీర్ నన్ను చంపాలని ప్రయత్నించాడు, బలైపోయాడు. ఎవరు వాళ్ళు? నేను నువ్వు అమాయకుడువా? మనుషుల ప్రాణాలు అమానుషంగా తీసే రాక్షసుడివి. రాక్షసుడిగా ఎందుకు మారాడో తెలుసా? సరిగ్గా సంవత్సరం క్రితం నేను ఇంజనీరింగ్ గా ఉద్యోగం చేసేవాడిని. ఇంజనీరింగ్ రాజా అంటే ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ ఎంతో మంచి పేరు. నా భార్య సునీత అంటే నాకు పంచప్రాణాలు. నా ఉద్యోగం, నా భార్య తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ప్రేమాలయం లాంటి మా ఇంట్లో 3 దుర్మార్గులు ప్రవేశించారు. ఎవరు వాళ్ళు? యుగంధర్, రణదీప్, మహేంద్ర. యుగంధర్ పెద్ద కాంట్రాక్టర్. వాడు ₹1 కోటి కాంట్రాక్ట్ తీసుకొని ఒక రైల్వే బ్రిడ్జి కట్టాడు. ఆ బ్రిడ్జి ఎంత వీక్గా కట్టాడంటే అది చూడగానే నా గుండె మండిపోయింది. అందుకే దాని ప్రారంభోత్సవం జరగకుండా అడ్డుపడ్డాను. ఆ బిల్లు అప్రూవ్ కాకుండా చించి వేశాను. వాడు నాకు 10 లక్షలు ఆస్తి చూపాడు. నేను నమ్మలేదు. ఆ కసితో వాడు ఏం చేశాడో తెలుసా? భయంకరమైన దారుణానికి ఒడిగట్టాడు. నన్ను కట్టిపడేసి నా సునీతను దారుణంగా మానభంగం చేశాడు. వాడు చేసిన ఘాతుకానికి నా సునీత గుండెగా మరణించింది. ఆమె శవం పైబడి నేను బోరున విలపిస్తుంటే ఆమె నేనే హత్య చేశానని నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె శీలాన్ని శంకించి నేను హత్య చేశానని వాదించి నన్ను కోర్టులో ఉరిశిక్ష వేయించారు. ఇప్పుడు చెప్పు శాంతి, నేను చేసింది తప్ప? నీకు తప్పనిపిస్తే నన్ను కాల్చి చంపు, నాకేం అభ్యంతరం లేదు. నీ కథ వింటుంటే హృదయం ద్రవించకపోతుంది రాజా. ఒకరోజు నన్ను మరో జైలుకు తరలిస్తుంటే
జరిగిన యాక్సిడెంట్లో తప్పించుకున్నాను. పేరు మార్చాను, వేషం మార్చాను. యుగంధర్ రణధీర్ మహేంద్రని తప్పాలని ఈ ఊర్లో అడుగు పెట్టాను. నన్ను తప్పడం కోసం మీ అన్న సుధీర్ నియమించారు. వాళ్ళు మీ అన్న పేరుతో ఉన్న డబ్బంతా బిజినెస్ చేసి సంపాదించింది కాదు, హత్యం చేసి సంపాదించింది. వెళ్ళి ఎంక్వైరీ చేసుకో. ఓకే రాసింహ, నిజం తెలుసుకుంటాను. ఆ తర్వాత నిన్ను కలుసుకుంటాను. వస్తాను. నువ్వు వెళ్ళు, ఏం పని నేను చూసుకుంటా. నా పేరు భాష, టైగర్ భాష. ఇక్కడికి రప్పించాను. నీకు రాజసింహ తెలుసా? తెలుసు. వాడెక్కడ ఉంటాడు? వివరాలు పూర్తి కావాలి నాకు. అతని విషయాలు నాకు ఇలా తెలుస్తాయి. తెలియకుండానే వాడితో ప్రేమాను సాగిస్తున్నావా? చాలా అవసరం. ఎందుకంటే వాడు ప్రతి విషయంలో నాకు అడ్డు తగిలి పెడుతున్నాడు. నా దెబ్బే ఉంటే వాడికి రుచి చూపిస్తాను. అతనితో నాకు ఎటువంటి సంబంధం లేదు. అతని గురించి నాకేమీ తెలియదు. జంగు చూడు, అన్నమైన ఆడపిల్ల. ఉన్న ఉద్దేశంతో మంచిగా అడిగితే నువ్వు మగగిరిలో ఎగిరిపడుతున్నావు. రూటు మార్చి సూటికి అడుగుతున్నాను. అతనితో నాకు ఎటువంటి సంబంధం లేదు. అతని గురించి నాకేమీ తెలియదు. చూడు అందమైన ఆడపిల్ల, ఉన్న ఉద్దేశంతో మంచిగా అడుగుతున్నాను. నిజం చెప్తే నీకే మంచిది. మొండిగా చెప్పావనుకో, ఆ తర్వాత నాకు తిక్కరేగుతుంది. తిక్కరేగితే ఏం జరుగుతుందో తెలుసా? నీ పని పుంపుహారవుతుంది. ఆల్ రైట్, మర్యాదగా చెప్తావా? నీ అందాన్ని కసిగా నలిపేసి కక్ష తీర్చుకోమంటావా? అతిగా మాట్లాడి అనర్థం కొని తెచ్చుకోకు. వా, ఏం డైలాగ్ కొట్టావే నా పరువాల పాలపిట్ట. అనార్థం జరిగేది నాకు కాదు. నీ జీవితం నవ్వుల పాలు చేస్తాను. ఒంటరి ఆడపిల్ల ముందు నేర్చుకోవడం మగతనం కాదు. ముందు మనిషిలా మాట్లాడడం నేర్చుకో. నేను మనిషిలా మాట్లాడితే నువ్వు మారం చేస్తావుగా. అందుకే రూటు మార్చి సూటిగా అడుగుతున్నాను. నువ్వు అరసగిచ్చుకున్న నా సమాధానం మాత్రం ఒకటే. ఆ రాష్ట్రం గురించి నాకేమీ తెలియదు. నేను వెళ్తున్నాను. ఆగో, అత్తగా వెళ్ళిపోవటానికి ఇది నీ అత్తవారిని కాదే హసీనా. ది గ్రేట్ మాఫియా కింగ్ బాషా రహస్య మందిరం. నా అనుమతి లేకుండా దీంట్లో నుంచి చీమ కూడా బయటకు వెళ్ళలేదు. వెళ్ళనిస్తాను. అమర సుఖాలు అనుభవించి పొంగులు నా అరిచేతిలో సవరించి కొట్టే నీ యవనాన్ని నా సొంతం చేసుకుంటాను. నేను అలసిపోయి పక్కకు వాలిపోయినప్పుడు నిన్ను చక్కగా వెళ్ళనిస్తాను. పోయే కాలం సమీపించింది. నేనేమైపోయినా పర్వాలేదు. ఒక్కసారి నీకు తాకితేనే తిమ్మిరెక్కి తిమ్మిరెత్తి కాలంటే నీ పొరవాన్ని పరుపుగా వాడుకొని వ్యవహారం చేయాలి. చెరుకు నీ సొగుసును నేను కొరికి కొరికి కోరిక తెచ్చుకోవాలి. ఆవే నీకోసమేరా ఈ రేప్ సీన్ మొదలెట్టాను.
శాంతి, మొత్తానికి నీ శీలం గొప్పదేనే, కొద్దిలో తప్పించుకున్నావు. మగవాడైతే నాతో కలపడరా అంతే. ఆడదాన్ని అనుభవించడానికి సిగ్గెందుకురా? మగువ పొగురు దించే మగసిరి ఉంటే చాలు. ఈ దేశం ఆడదాని రక్షణ లేకుండా పోయింది. స్త్రీ జాతి శాంతి. ముందు నీ బ్రతుకు సంగతి చూసుకోరా బచ్చా. వచ్చిందో ఈ నాలుగు పోయేస్తాను, జాగ్రత్త. నన్ను ఎదిరించిన వాడిని వల్లకాట్లో పాతేసిన పాపాత్ముడు నేను. ముందు ఎంతటి మానవాడైనా లొంగి తీరాలి. అది నీ కను చరిత్ర. రంగంలో దిగిన తర్వాత నీలాంటి అహంకారంలో నైవేద్యంలో నరిగి మానేసి ఈ దేశానికి చిన్నప్పుడు కల్లా దాపించి నిన్ను నీళ్ళ దాహి సాధ్యం చేయాలి. ఈ భాష అఖండ విజయం ఆదుకోవటం తెలుసురా. పారిపోతుంది. రాజసింహమైన రణసింహమైన తల వచ్చి దించుకుంటుంది. కానీ పల్నాటి పౌరుష రక్తంలో నింపుకొని శక్తిని భక్తిని పుణిపుచ్చుకున్న వేరే విక్రమసింహునికి నరసింహాన్నిరా. మితిమీరిన దేశభక్తితో చెలరేగిన వీరులందరూ మాలాంటి చేతుల్లో నీ గతి కూడా అంతే. మా దగ్గర కాజేసిన ఫైల్ ఇస్తావా, నా చేతిలో చేస్తావా? ఒక్కసారి ఆలోచించుకో. ఎవరికి లేదు భాష. మానవమాలు పెట్టాడు. నేను కూడా ఆలోచిస్తున్నాను. దీనికేదో ప్రశ్న ఆలోచించాలి. మన రాజ్యం ఆ రాజ్యం గాడు వాడి చేతికి మట్టి అంటుకున్న మన మహేంద్రని మట్టిలో కలిపేశాడు. పద్ధతి చెప్పాడు. ఆ రాజ్యం కూడా అలాగే ముగిసిపోతుంది. అమ్మాడి బతుకులు చివరి బయలు మొదలైంది. అందుకనే చెల్లరేగుతున్నాడు వాడు. ఈలోగా మన పని ముగిస్తాడు నాకు అనుమానం ఉంది. వాడి చేతులు తెలియడానికి కాదు, చంపాలంటే వాడు చేతి దగ్గర రావాలి. తెచ్చే ముందు మహేంద్ర కూడా ఇలాగన్నాడు. ఈ రాష్ట్రాన్ని కదగలాడిస్తున్న భాష కూడా వాడిని ఏం చేయలేదు. ఇక నీ ప్లాన్ పనిచేస్తుందంటావా? తెలుసు కనుక జాగ్రత్త పడతాడు. నేను స్పందించిన అంతమైపోతాడు. నువ్వు చెప్పేది కరెక్టే, కాదంటూ లేదు. వాడిని చంపడానికి అంత పొయిటి మంది ఏమిటది నేను తెలుసుకోకూడదా? చెబుతాను. అది కాదు, ఏ క్షణం మన మీద దాడి చేస్తాను టెన్షన్ చేస్తున్నాను. నా పాట ఉంది కానీ కాలం మనకు అనుకూలంగా లేదు. అదృష్ట దేవత రాసి మారి చేతిలో దురదృష్ట దేవత రాసి మారి నచ్చినట్టు చేస్తుంది. సమర్థుడేనా మరేందడి మనవాడేనా ఈ స్వరూపం చూపిస్తే మాడే మర్చిపోవాలి. ఎన్నో నేరాలు చేశాం, ఎందరో అంతం చేశాం, కానీ వీడి విషయంలో మాత్రం మన ఆటలు సాగట్లేదు. పైకి రావచ్చు కాదు, అందరిలాగా వాడు చేస్తాడు. ఈలో మమ్మల్ని భయపెట్టి చంపుతాడుగా. ఈ రాష్ట్రాలు పెట్టేటాను పారిపోతాడు. నువ్వు ఇంకా పిరికి వాడాలనుకోలేదండి.
అవుతారు నా ముందు ఒక లెక్క. నువ్వు చెప్పే కరెక్టే కొందరు కానీ కాలం మనకు ఇప్పుడు అనుకూలంగా లేదు. అదృష్ట దేవత రాజసింహ హరిచేతిలో అదృష్ట దేవత మన నెత్తి మీద నాట్యం చేస్తుంది. నా పేరుంటే నెలలు దిగిపోతాయి. మజా చేసుకో, టెన్షన్ తగ్గుతుంది. అసమర్థుడు కాదు, అసహాయస్తుడు. మా అన్నయ్య సుధీర్ నిజంగా మంచివాడే అంటవా?
కొన్ని నిప్పులని నిజాలు తెలిసాయలే. నిజం మా అన్నయ్య ఒక హంతకుడు. అవునా? ఎవరంటే అది నిజమా కాదా? ఎవరైనా మనిషి ఇచ్చేసి నేను తప్పుగా పట్టుంటా. బహుశా రాసిన వాడే ఉంటాడు. రాసింహ మాయమాటలు చెప్పే మోసగాడు కాదు, ఆడదాన్ని గౌరవించడం తెలిసిన యుగ పురుషుడు. నీ రక్తం బతులు పుట్టిన వాడిని కసాతంతో కాల్ చంపినాడు. మహనీలా కనిపిస్తున్నాడా? సిగ్గుచేటు. నీ నిజ స్వరూపం ఏమిటో తెలిసింది యుగంధర్. నన్ను ఇంకా నమ్మించాలి అని చూడకు. నా గురించి నీకేం తెలిసింది? వాడి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి పెద్ద తెలియదు. నన్ను నిలదీస్తున్నావా? నేను నువ్వు చెప్పిన మాటలు విని మోసపోయి రాసింహని చంపాలి అనుకున్నాను. కానీ నిజం ఎవడో తెలిసాక ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. చేతులు కాళ్ళగా ఆనందుకుంటుండే ఇదే. నువ్వు రాసింహని చంపి తీరాలి. అది జరగని పని. జరిగి తీరాలి, లేదంటే నా చేతిలో ప్రాణం పోతుంది. బెదిరిస్తున్నావా? బెదిరించడం భయపెట్టడం చేతి కావాలనే పని కాదు. ముందు ప్రాణం అంటే నీ ఇలువైన శిలను తెలుసుకుంటాను. పగడి కల కనుక యుగంధర్. పాల పెట్ట నిన్ను కచ్చి తీరాడం కానీ నేను ఎత్తుకొట్టి ఆ రాజు మీద ప్రయోగించాలని ఆ క్రాక్రామైన వాయిదా వేశాను. నీ ఒకటి సంవత్సరాడు ఖరీదురా తెలుసుకుంటాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ కోరిక తీరదురా దుర్మార్గుడా? అవును, రాసిన భార్య సురేతం దారుణంగా పొందారు. మా ముగ్గుల తట్టుకున్నావా? వాడు అడ్డు దొరికించుకున్నాం. కానీ మళ్ళీ వాడు జలించి తప్పించుకొని మా పాలిటెండుగా మారాడు. కానీ చూసాడు తట్టుకొని నా మీద తిరిగావు. పగతో రగిలిపోతున్న రాజసింహ మీ అంతా చూస్తాడు. చూస్తాను. ముందు నీ ఎవడ సామ్రాజ్యాన్ని హుషారైన జనా నీ వాడి చూపులలోనా నే ఓడిపోయానే. నీ వాడి చూపులలోనా నే ఓడిపోయానే. అనే కుర్రనా హుషారైన జనా నీ వాళ్ళు చూపులలోనా నీ ఓడిపోయానే. నీ వాళ్ళు చూపులలోనా నీ ఓడిపోయానే. మొగల్తిని ఉగ్గరం మన్నది మనసార కసి తీరయుమన్నది. అలచందుతే కన్ను భూమించకే అలచందుతే కన్ను భూమించకే. నీవే చలాకి రాణి నేనే కిలాడి రాజా. హాయ్ 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 కలవాలి నీవు నేను గెలవాలి లోకాలు. కలవాలి నీవు నేను గెలవాలి లోకాలు. వనే కుర్రనా హుషారైన జాన నీ వాళ్ళు చూపులలోన నే ఓడిపోయానే. నీ వాళ్ళు చూపులలోన నే ఓడిపోయానే. పంతాలు మిడియాలు ఇంకెందుకే పంతాలు చాలించి ప్రేమించవే. నీ అందాల మోము నకౌదించవే. నీ అందాల మోము నకౌదించవే. ఇవే కాంతవే వృధా చేయనేలా. కౌగిలిలోనా
సోలిపోవాలి భలే పుల్ల దాన హుషారైన జాన నివాళు చూపులలోన ఓడిపోయాలి నివాళు చూపులలోన ఓడిపోయాలి మరొక మాట మాట్లాడితే 4,000 సిరికలు తినేస్తాం. ప్రేమించిన నా శాంతి నీ టైం అయిపోయింది కుందా. నువ్వు చేసిన పనులని నీ నోటిని చెప్పించావు. చేశాను నువ్వు నా వాడని నీకు 2 లక్షల ధర వచ్చాను. ఆడెబ్బే నా కళ్ళు పుల్లగా మేళ చేశాయి. నీ కుళ్ళు బయటపెట్టి నేను భయంకరమైన నేరస్తుడిని నిలబెడతాను. నిలబెట్టి రాసిన ద్రోహానికి ఈ సమయంలో ఎవరైనా అలాగే చేస్తారు శాంతి. మీ అన్నయ్య హత్య యుగంధర్ మాటలు నిన్ను ఇలా నడిపించాయి. ఆ యుగంధర్ మేకవని పూలని ఇప్పుడే తెలుసుకున్నాను. వాడి మాయలో నేను పడ్డానుగా. వాడి మాటలు నమ్మి రాష్ట్రంలో నేను ద్రోహం చేశాను. దానికి కొంత పరిహారం తెలుసుకుంటాను. యుగంధర్ ఆట కట్టించి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి క్షేమంగా బయటపడ్డాను. లేకపోతే ఆ దుర్మార్గ చేతులు నా జీవితం నాశనం అయిపోయేది. ఆ రాక్షసి బారిని నిన్ను కాపాడినందుకు నాకు ఫీజు కావాలి. ఏం కావాలి? పులికింతల పూలు పెట్టి కౌగిలింతల పాల పుంతల కాలు పెట్టి వేడి ముద్దులు తోడిచ్చి ప్రేమ బంధంలో నన్ను పెనవేసుకోవాలి. అమ్మో, నీ ఫీజు చెల్లించడం నా వల్ల కాదు. ఏంటి అండి చిన్న కోరిక కూడా తీర్చలేవా? బయట మూడుకి నువ్వు రెచ్చిపోతే నిన్ను ఆపడం నా వల్ల కాదు. ఇది నా తప్పు కాదు. మిసమిసలాడే నీ అందం తప్పు. నీ ఎల్లరి చూపులు పొలవ పడుతుంటే అమాయకమైన అందం కరిగిపోతుంది తెలుసా? నా చేతులు రాబడి కరిగిపోయి నీ అందాన్ని కౌగిలింతలా కరిగిస్తాను. మోండారు అని చెప్పేదంటే కవిత చదిరే
ఏ రాఘువైనా ఆషాఢమైనా ఈ బాహుబంధాలే విడదీయోనా ఉన్నదేనా తిలోకమా ప్రియవయ్యారమా హృదయాన్ని అందించాలి ఏకానిలో సాగుతున్నా వైపుకి నాగుతుంది నీకు తెలుసా శాంతి, నాకు క్యాన్సర్. మృత్యువు నన్ను కబలించడానికి కాసుకొని కూర్చుంది శాంతి. సావంటే నాకు భయం లేదు. కనీసం నీ చేతుల్లో చనిపోవాలన్నదే నా చివరి కోరిక. చెప్పానుగా. ఆమె దేవత కదా, మనుషుల్లో కలవదు. అవును, రేపే కదా డాన్స్ పోటీలు? అవును శాంతి, జీవితంలో ఓడిపోయాను, కనీసం పోటీలోనైనా గెలుస్తాను. తప్పకుండా గెలుస్తావు ప్రభు, నీ మీద నాకు నమ్మకం ఉంది. గెలుస్తాను. ఎందుకో తెలుసా, నాకు జంటగా నాట్యం చేసి నువ్వు కదా, నిన్ను చూసి రెచ్చిపోయి డాన్స్ చేస్తాను, పోటీలో గెలుస్తాను. అవును, మన డాన్స్ చూసి ప్రజలంతా పరామర్శించుకోవాలి. అదే నా ఆఖరి ప్రోగ్రాం. అదే తర్వాత ప్రోగ్రామ్స్ ఇవ్వను. వెళ్ళిపోతున్నానుగా. ఎక్కడికి? నా కోసం వేచి ఉన్న నా నెచ్చిలి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నీ నెచ్చిలిని అంత ఘాటుగా ప్రేమిస్తున్నావా? సరే, నేను వస్తాను. అలాగే శాంతి. చెప్తారంటండి ఆయన రచావే పాల పిత రచావే కోడి పెట్ట నీ కంటూ బొట్టు కలిగే తట్టు కన్నే గురి పెట్ట నీ గుండు మట్టు నాగే తట్టు ఒళ్ళో కొను పెట్ట మొదలెట్టాలమ్మో అచ్చమ్మట जावे बाल पिता చీకట్లు వద్దంటావు వెన్నెల్లో సింగంటావు ఏమమ్మో ఎండం అంటే దద్దమంటావు సోపుల గొన్నను వలుచుకుంటా అవునంటే బాధం పిల్లా పని చెప్తానే బాలా అందాగా చూస్తూ ఉంటారా వచ్చావే
పెట్ట పొద్దున్నే పూజ అంటావు మధ్యాహ్నం మడి అంటావు సాయంత్రం సరదా పడితే సంతకు పోతావు చిల్లర పనులు ఆనుకోడా నీతోటి సరసం చేసి పోతానమ్మో కాసి పండగా నిండే అచ్చావే పాల పిత అచ్చావే కోడి పిత అచ్చావే పాల పిత అచ్చావే కోడి పిత తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం చెలియా చెలియా అందని అందాల అంచుకే చేరినను అందని అందాల అంచుకే చేరినను విరిచిన పర్వాల చూసినను వీరలేదే నా మనసు నాటి బంధమే అనురాగం బంధమే అనురాగం
కోసం ప్రియం ప్రియం నిజమంటారా